ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. బాగున్నారా? నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవుడి ఉదయకాలంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి దీన స్థితిలో ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నా, దేవుడు అంటున్నాడు, భయపడకండి, నేను మీకు సహాయం చేసి మిమ్మల్ని బలపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పుడు శారీరకంగా ఏమైనా బలహీనంగా ఉన్నావా, అనారోగ్య స్థితిలో అల్లాడిపోతున్నావా, దేవుడు తప్పకుండా నీకు బలం పరుస్తాడు. ఆయన నీకు బలాన్ని దయచేస్తాడు. ఒకవేళ నీ చదువుల్లో ఫెయిల్ అయిపోతూ, చదువుల్లో దిగజారిపోతూ, చదువుల్లో బలహీనుడిగా ఉన్నావా, చదువుతున్నా అది నీకు సరిగా అందనటువంటి స్థితిలో ఉన్నావా, దేవునికి ప్రార్థించు, ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కదువైన ఎడల అతడు దేవుడిని అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. నీ యొక్క చదువుల్లో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకవేళ ఆర్థిక స్థితిలో అప్పుల సమస్యతో బాధపడుతున్నావా, చేతిలో ఎటువంటి ఆర్థికం లేకుండా, చిల్లి గవ్వ లేకుండా, శ్రమల మార్గం గుండా వెళుతూ ఉన్నావా, భయపడద్దు, దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ఈరోజు దేవునికి మొరపెట్టు, ప్రభువా దీన స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను బలపరుచయ్యా అని దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ఆర్థిక స్థితులను దేవుడు మారుస్తాడు, నీ ఆరోగ్య స్థితులను దేవుడు మారుస్తాడు, నీ జ్ఞానం దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ బలమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నేను నిన్ను బలపరుచుచున్నాను. ఈరోజు ప్రభువా, ఎటువంటి బలహీనతతో ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నాను, నీ బిడలను నాయన మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా, చదువుల్లో వెనుకంజ వేస్తూ దిగజారిపోయే స్థితిలో ఒకవేళ నీ బిడలు అనేక ప్రయత్నాల మధ్యలో నిరుత్సాహ స్థితిలో ఉంటే నీ బిడలను నాయన మీ జ్ఞానాన్నిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆర్థిక స్థితిలో బలహీనంగా ఉంటూ పేదరికంతో అల్లాడిపోతూ ఉన్నారేమో, ఈరోజు నాయన నీ బిడలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నన్ను నమ్మిన బిడలను తలగా ఉంచుతానన్నారయ్యా. నీ బిడలను నాయన అనేకులకు ఆశీర్వాద కారకులుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్న స్థితిని మార్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి సహాయించును గాక.